అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్. ఉదంక మహాముని జనమేజయునికి సర్పయాగము చేసి సర్పకులాన్ని నాశనం చేయమని చెబుతాడు. దానికి కారణం ఏమిటంటే తక్షకుడనే సర్పరాజు తనకు చేసిన అపకారము ఒకటి, రెండవది ఏమిటంటే ఆ తక్షకుడే జనమేజయుని తండ్రి అయిన పరీక్షత్ మహారాజును కాటువేసి చంపడం. అయితే శౌనకాది మునులు భారత కథను చెబుతున్న సూత మహామునిని ఈ విధంగా అడిగారు. జనమేజయుడు చేసే సర్పయాగములో భయంకరమైన అగ్నిజ్వాలల సమూహములు పాముల సమూహం పడటానికి కారణం ఏమిటని అడిగారు. అందుకు సూత మహాముని ఈ విధంగా వివరించాడు. పూర్వము పాముల తల్లి అయిన కద్రువ ఇచ్చిన శాపం వలన జనమేజయుడు చేసిన సర్పయాగంలో సర్వభక్షకుడైన అగ్నియందు పాముల కన్నింటికి ఆకస్మికమైన నాశనము కలిగింది. ఆ పాముల నాశనాన్ని జరత్కారు దంపతుల కుమారుడైన ఆస్తికుడనే ముని మాన్పించాడు. అది ఎలా అంటే భృగువంశ సంజాతుడైన రురుడు చేసే సర్ప మారణాన్ని సహస్రపాదుడు మాన్పించినట్టే ఆస్తికుడు మాన్పించాడు. అది ఎలా జరిగింది అనే కథను చెబుతాను వినండి అని ఈ విధంగా సూత మహాముని కథను ఈ విధంగా చెప్పాడు. భృగు అనే బ్రాహ్మణుడు గర్భవతి అయిన తన భార్య పులోమను అగ్ని కార్యానికి అగ్నిని రగిలింపుము అని చెప్పి స్నానానికి వెళ్ళాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు మెల్లగా అగ్నిగృహానికి వచ్చి ఆమెను చూసి మోహితుడై ఈమె ఎవరి భార్య చెప్పమని అగ్నిని అడిగాడు. అప్పుడు అగ్నిదేవుడు భృగు భార్య అని చెబితే అతడు శాపం పెడతాడు. అసత్యం ఆడితే ఆ పాపము తొలగించలేనిది. అగ్నిదేవుడు భయపడి శాపాన్నైనా భరించవచ్చు కానీ అసత్యం ఆడకూడదు అని ఆ మహాపతివ్రత భృగు మహర్షి భార్య అని పులోముడితో అగ్నిదేవుడు చెప్పాడు. అప్పుడు పులోముడు, పూర్వము ఈమె నా కోసము నిశ్చయించబడింది, అయితే భృగు మహర్షి పెండ్లాడాడు అని పంది రూపము దాల్చి ఆమెను గ్రహించి చాలా దూరం పరిగెత్తాడు. తరువాత ఆమె గర్భములో ఉన్న శిశువు తీవ్రమైన కోపముతో గర్భము నుండి జారిపడి తన కంటి చూపుతో ఆ పులోముడిని భస్మం చేశాడు. ఆ శిశువు పేరే చవనుడు. పులోమ రాక్షసుడికి భయపడి ఆశ్రమం దగ్గర చాలాసేపు ఏడ్చింది. ఆమె ఏడుపు కారిన కన్నీళ్లకు గొప్ప నది అయి ఆశ్రమం పక్కన ప్రవహించగా ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అనే పేరు పెట్టాడు. స్నానానికి పోయిన భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చి కుమారుణ్ణి చూసి ఎంతో సంతోషించాడు. భార్య పులోమతో, భృగువు నిన్ను ఆ రాక్షసుడు ఎలా తెలుసుకున్నాడు అని అడిగాడు. అందుకు పులోమ అగ్నిదేవుడు చెప్పాడు అని చెప్పింది. అందుకు భృగు మహర్షి కోపించి అగ్నిని నీవు అన్నింటినీ తినేవాడవు కమ్ము అని శాపం పెట్టాడు. అందుకు అగ్నిదేవుడు ఎల్లలోకాలను తిరిగే నేను అసత్యం ఆడకూడదు, అసత్యం ఆడిన వారు భయంకరమైన నరకయాతనలో పడిపోతారు, కాబట్టి నేను ఆ మహాపతివ్రతను భృగు మహర్షి భార్య అని చెప్పాను అన్నాడు. అగ్ని అంతటితో ఆగక నేను కూడా నీకు శాపం ఇవ్వగలను, కానీ కొట్టినా తిట్టినా కఠినమైన వాక్యాలు పలికిన శ్రేష్టమైన బ్రాహ్మణులు పూజింపదగిన వారు. వారికి హాని చేస్తే ఇహపరాలు చెడిపోతాయి. ఈ విషయం నాకు బాగా తెలుసు. అందుకని నేను బ్రాహ్మణులను పూజిస్తాను తప్ప వారిపై కోపగించను అన్నాడు. నీవు నన్ను శపించి అపవిత్రుణ్ణి చేశావు అని కోపగించి తన కాంతిని అన్ని లోకాలలో లేకుండా చేశాడు. అగ్ని తన రూపాన్ని కనుమరుగు చేసినందున అన్ని లోకాలలో కర్మలకు ఆటంకం కలిగింది. బ్రహ్మదేవుడు అగ్నిదేవుణ్ణి పిలిపించి భృగు మహాముని వాక్యం వ్యర్థం కాదు, కాబట్టి నీవు
అన్నీ తినేవాడవైనప్పటికీ పవిత్రులందరిలో నీవే పవిత్రుడివి అని చెప్పి అగ్నిని లోక ప్రవర్తనలో నియమించాడు. భృగు కుమారుడు చవనుడు, చవనునికి సుకన్యకు పుట్టినవాడు ప్రమతి, ప్రమతికి ఘృతాచికి పుట్టిన వాడు రురురుడు, రురురుడు అనే మునిశ్రేష్ఠునికి విశ్వావసు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసుకు పుట్టి స్థూలకేశుడు అనే మునిశ్రేష్ఠుని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమధ్వర అనే కన్యకు పెళ్లి నిశ్చితార్థం అయ్యింది. తన తోటి కన్యలతో ఆడుకుంటున్న ప్రమధ్వర ఒక పామును కాలితో తొక్కడంతో ఆ పాము కాటు వేసింది. దానితో ప్రమధ్వర క్రింద పడి చనిపోయింది. ఈ విషయము తెలియగానే మహామునులైన గౌతముడు, కణ్వనుడు, కుస్తుడు, విశ్వామిత్రుడు, శంకుడు, మేఖలుడు, భరద్వాజుడు, వాలకిల్యుడు, ఉద్దాలకుడు, శ్వేతకేతుడు, మైత్రేయుడు, ప్రమతి, రురురుడు అందరూ స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చారు. ప్రమధ్వరను చూచి రురురుడు భరించలేని దుఃఖముతో అక్కడ ఉండలేక అడవికి వెళ్ళిపోయాడు. అడవిలో ఒంటరిగా ఏడుస్తూ అందరినీ వేడుకున్నాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక దేవత ఇట్లు పలికాడు: చనిపోయిన వారిని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు, కానీ నీకు ఒక చిన్న మార్గం చెబుతాను, అది నీవు చేస్తే ఆమె బ్రతుకుతుంది అన్నాడు. అందుకు రురురుడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ దేవతామూర్తి ఇలా అన్నాడు: నీ ఆయుష్లో సగము ఆ బాలికకు ఇస్తే ఆమె బ్రతుకుతుంది అన్నాడు. అందుకు రురురుడు ఏమాత్రము ఆలోచించకుండా ఒప్పుకొని సగము ఆయుష్ను ఇచ్చాడు. వెంటనే ఆమె మహా తేజస్సుతో లేచింది. ఆ తరువాత పెళ్లి చేసుకుని సుఖవంతమైన జీవనము సాగించాడు. కానీ తన భార్యకు హాని చేసిన పాములపై పగపూని పెద్ద కర్ర చేతబట్టి పాములను వెతికి చంపనారంభించాడు. అలా అడవుల్లో పుట్టల్లో ఉన్న పాములను చంపుతుండగా ఒకచోట విషవిహీనమైన డుండుభం అనే పామును చూచి కర్రపైకెత్తాడు. ఆ డుండుభం అనే పాము భయపడి హరినామస్మరణం చేస్తూ రురునితో ఈ విధంగా అంది: పాములపై నీకు ఎందుకు ఇంత కోపము అని అడిగింది. దానికి రురురుడు: నా భార్యకు పాములు హాని చేశాయి, అందుకే నాకు కోపము అన్నాడు. నిన్ను ఈ క్షణంలో చంపుతాను అన్నాడు. వెంటనే డుండుభం అనే పాము ముని రూపము ధరించి ఎదుట నిలబడింది. ఈ మార్పును చూచి రురురుడు ఈ విధంగా అన్నాడు: ఇంతవరకు పాముగా ఉన్న నీవు మునిగా ఎలా మారావు అని. అందుకు మునిగా మారిన సహస్రపాదుడు ఈ విధంగా అన్నాడు: నేను నా తోటి ముని అయిన ఖగముడు ఇద్దరము అగ్నిగృహములో ఉండగా పరిహాసానికి గడ్డితో చేయబడిన పామును అతనిపై వేశాను. దానికి ఆ ముని కోపగించి నీవు శక్తి లేని పాము అగు అని శపించాడు. అందుకు నేను సరదా కోసం చేసిన చిన్న తప్పుకు నన్ను శపిస్తావా, నన్ను క్షమించు అని వేడుకోగా నా పలుకు వ్యర్థం కాదు, కొంతకాలం విషము లేని పామువై ఉండు, తరువాత రురురుడు అనే వాడిని చూచిన వెంటనే నీ రూపము నీకు వస్తుంది అన్నాడు. సహస్రపాదుడు ఇంకా ఈ విధంగా అన్నాడు: అయ్యా రురు, నీవు బ్రాహ్మణుడు, భృగువంశంలో పుట్టినవాడు, సర్వ సద్గుణాలు కలిగిన వాడు, ఇటువంటి పని చేయటం ఏమిటి అన్నాడు. ఇటువంటి పని చేయడం క్షత్రియులకు తగును, బ్రాహ్మణులకు కాదు అన్నాడు. బ్రాహ్మణులు హింస చేయరు, పైగా ఎవరైనా అలాంటి హింస చేస్తూ ఉంటే వారిని వారించి హితం పలికేవారు. జనమేజయుడనే రాజు చేసే సర్పయాగములో తల్లి అయిన కద్రువి ఇచ్చిన శాపము చేత కలిగే నాగవంశ వినాశనాన్ని నీ తండ్రికి శిష్యుడైన ఆస్తికుడనే బ్రాహ్మణుడే కదా వారించింది అని చెప్పి ఆ సహస్రపాదుడనే ముని రురుడు అనే భృగువంశ బ్రాహ్మణునికి
పాములను చంపే యత్నం మానివేసే బుద్ధిని కలిగించాడని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.